హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులను 32,237 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. రెండో దశలో కొత్తగా ఏర్పాటవుతున్న ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. మొదటి దశలో 3 కారిడార్లలో మెట్రో రైలు 69 కిలోమీటర్ల మేర పరుగులు తీస్తుంది. రెండవ దశలో మరో 6 కారిడార్లలో 116.2 కిలోమీటర్ల మేర మెట్రో రైలు సేవలు విస్తరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రెండవ దశ పూర్తయితే మొత్తం 9 కారిడార్లలో 185 కిలోమీటర్ల పరిధిలో మెట్రో రైలు పరుగులు తీయనుంది. రెండవ దశలో ఎయిర్పోర్ట్ నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. అరంగార్ బెంగళూరు రహదారిపై కొత్త హైకోర్టు మీదుగా ఎయిర్పోర్టుకు మెట్రో రైలు మార్గం ఏర్పాటు చేయనున్నారు. కారిడార్ 4లో నాగోల్ నుంచి శంషాబాద్ వరకు 36.6 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గానికి ప్రభుత్వ ఆమోదం లభించింది. ఎయిర్పోర్ట్ కారిడార్లో సుమారు 1.5 కిలోమీటర్ల దూరం భూగర్భంలో మెట్రో రైలు ప్రయాణించనుంది. ఫోర్త్ సిటీకి 8,000 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో రైలును తీసుకురానున్నారు. మెట్రో రెండో దశ DPRలను త్వరలోనే కేంద్రం అనుమతి కోసం పంపనున్నారు.